గారికి నమస్కారాలు. యోగ బంధువులందరికీ నమస్కారాలు. 5 సంవత్సరాలు పూర్తి చేసి 6వ సంవత్సరంలో అడుగెడుతున్న సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మీతో పాటు మేము కూడా ఆనందిస్తున్నాం కాబట్టి అందరికీ శుభాకాంక్షలే. ఒకటి. రెండోది, ఫస్ట్ నన్ను జాయిన్ చేసినటువంటి పూర్ణచంద్రుడి గారికి నమస్కారాలు తెలియజేస్తున్నాం. జీవి పూర్ణచంద్రుడు గారు మా ఏజీఎం గారు. ఆయన నన్ను జాయిన్ చేశారు. ఆయనకి నమస్కారాలు తెలియజేస్తున్నాను. దీనివల్ల నాకు వచ్చినటువంటి ఉపయోగం ఏమిటంటే, నేను ఎక్కువసేపు ప్రయాణం చేసినప్పుడు కాలు దగ్గర లైట్గా అలా మెత్తగా అవుతూ ఉండేదన్నమాట. అంటే వాపు కింద వచ్చేది. ఇవాళ రోజున నేను ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేసినా, ఎలా ప్రయాణం చేసినా అటువంటి ఇబ్బంది ఏమీ లేదు. నెంబర్ వన్. రెండోది, అంతకుముందు బీపీ అవి మామూలుగా ఉండేది. ఇప్పుడు అసలు టాబ్లెట్లు కూడా ఏం వేయటం లేదు. షుగర్ దగ్గరికి వచ్చేటప్పుడు కూడా నార్మల్ షుగర్ అంటే రోజు ఇప్పుడు కూడా నేను ఆల్టర్నేటివ్ డేస్లో ఇప్పుడు కూడా అంటే మామిడి పళ్ళు తక్కువ సీజన్లో కూడా మామిడి పళ్ళు తినే స్టేజ్లో ఉన్నాను. అదొకటి. దీనికి తోడుగా అంతకుముందు నాకు ఒకసారి ఈసీజీ చేసినప్పుడు చిన్న మైనర్ది ఏదో ఉందన్నారు. వాళ్ళు ఏదో టెస్ట్ అవి చేశారు. తర్వాత మైనర్ అండి అన్నారు. తర్వాత మళ్ళీ అంటే మా బ్యాంకు వాళ్ళు ఏంటంటే ఎప్పటికప్పుడు నెలకు ఒకసారి మొత్తం టెస్టులు చేయించుకునే అవకాశం వాళ్ళు ఇస్తారు ఇక్కడ. మేము విజయవాడలోనే ఉన్నాం కాబట్టి నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేశాను. అందుకని ఏంటంటే వాళ్ళు చేసిన టెస్టులు ఈసారి ఎప్పుడైనా ఈసీజీ చేసినా ఇటువంటిది ఏమి ఉండటం లేదు. అంటే ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన దాంట్లో ఏదైతే మీకు మంచి చక్కగా జరిగిందో అవన్నీ చెప్పమని ఐఎమ్ వెరీ హ్యాపీ. రెండోది ఏంటంటే దీనివల్ల తెల్లవారుజామునే లేవటం. అంటే ఫస్ట్లో అలారం పెట్టుకు లేవాల్సిన వాళ్ళం ఇప్పుడు అలారం పెట్టుకోకుండానే ఆ సమయానికి లేస్తున్నాం. సేమ్ సమయం. అంటే ఒక అటు ఇటులో ఒక 5 మినిట్స్ అటు ఇటులో ఉంటుంది తప్ప ఎక్కడ మార్పు చేర్పు ఉండటం లేదు. అయితే మా యొక్క మధ్యలో పనుల వల్ల కానీ ఒక్కొక్కసారి వీడియోలోకి రాకపోయి ఉండొచ్చు. ఎందుకంటే ఇంట్లో వాళ్ళ యొక్క దీన్ని బట్టి కూడా వాతావరణాన్ని బట్టి కూడా మనం వచ్చిన వాళ్ళని బట్టి కూడా మధ్యలో ఒక్కొక్కసారి కుదరదు తప్ప మామూలుగా ఉంది. అద్భుతంగా ఉంది. మీరు చెప్పినట్టు నిజంగాను చెప్పుట సులభంబు చేయుట కష్టంబు తాతకైన వాని తాతకైనా అన్నారు. కానీ దాన్ని మీరు రియాలిటీలోకి తీసుకొచ్చి ఇందాకలు చెప్పారు మీరు. దొరలు దోచలేరు దొంగలెత్తుకుపోరు భాతృజనము వచ్చి పంచుకోరు విశ్వవర్ధనంబు విజాధనమురా లలిత సుగుణజాల తెలుగు బాల. ఆ ముందు దానికి ఇది రివర్స్. అందుకని చెప్పి మీరు ఇందాక చెప్పింది ఎంతో ఆనందంగా అనిపించింది. ఇది కాకుండా నాకు కూడా మీ అందరిలోనూ కూడా వాళ్ళు సుకుమార్ గారు వాళ్ళందరూ కూడా నేను చాలా ఆనందిస్తుంటాను వాళ్ళు మాట్లాడే మాటలు. రెండోది మహారాణి గారి మెయింటెనెన్స్. రెండోది మన థామస్ గారు ఐఆమ్ 83 ఆయన. అందుకని చెప్పి వీళ్ళందరితో ఇది కాకుండా భాస్కర్ రామారావు గారు వీళ్ళందరి యొక్క వాటిలతో నేను చాలా ఉత్తేజం ఎవరు ఆగ్నేశమ్మ గారు ఏదో చెప్పారు మీరు పేరు. వాళ్ళు అలాంటి వ్యక్తులు ఇలాగ అవ్వడం అనేటటువంటిది ఎంతో ఆనందకరమైన విషయం. ఇది ఇది ఇంకా అభివృద్ధిలోకి రావాలని అందరూ కూడా ఇందులో జాయిన్ అవ్వాలని నేను జాయిన్ చేసిన వాళ్ళు నాతో నేను జాయిన్ చేసిన వాళ్ళ ద్వారా జాయిన్ చేసిన వాళ్ళు కూడా ఇందులో ఉంటూ ఉంటారు. ఒక్కొక్కసారి వాళ్ళు వేరే వాళ్ళ ద్వారా జామంటే మీ వల్ల మేము అయ్యాం మా వల్ల మేము అయ్యాం అని చెప్పేసి మొన్న హైదరాబాద్ వచ్చినప్పుడు వాళ్ళు కలవటం మీ వల్లే మేము వాళ్ళ ద్వారా వచ్చాము ఇవన్నీ ఆనందకరమైన విషయాలు. అందుకని చెప్పి చెప్పడం ఇంకొకటి ఏంటంటే మాకు ఎప్పుడైనా నిజమైన ప్రాబ్లం ఏదైనా అప్పుడు కాలు నొప్పి వచ్చింది అనుకోండి మీకు ఒకసారి ఫోన్ చేశాను. సార్ ఇది సార్ అనగానే మీరు ఇలా ఐస్ క్యూబ్ పెట్టండి అది పెట్టండి అంటే మీరు అనగానే దాని యొక్క రెమెడీ చెప్పడం దాన్ని మేము పాటిస్తూ ఉండడం మధ్య మధ్యలో పాటించకపోవడం వల్ల వచ్చే నష్టాలు కూడా చూస్తూ ఉండడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇది ఎంతో ఆనందకరంగా అద్భుతంగా ఇంకా అభివృద్ధిలోకి చెందాలని 10 మందికి ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కళ్ళకి ఇందులో కొంతమంది పేర్లు చెప్పచ్చు చెప్పవచ్చు కానీ అందరూ మహోన్నతమైన వ్యక్తులు. మేడం ఎవరో అడిగారు మొన్న ఏమండి మీరు ఇలా అన్నప్పుడు గాలి లేకపోతే ఎలా వస్తుందండి అని అడిగారు ఓ మేడం. పేరు నాకు గుర్తులేదు. అలాగా వాళ్ళు వేసే క్వశ్చన్ చాలా చక్కగా అంటే ఉంటాయి. అందులో ఒక డాక్టర్ మేడం ఎప్పటికప్పుడు డాక్టర్ అయినప్పటికీ కూడా కండక్ట్ చేయడంలోను వాటిల్లో ఉండడం అవన్నీ నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎక్కడో బాంబేలో ఉండి కూడా ఒకసారి ఆ డాక్టర్ గారి వీడియోలో కనపడి మాట్లాడారు. ఏ అందుకని ఇవన్నీ చూసిన తర్వాత అసలు నేను రిటైర్ అయిపోయి చేసిన తర్వాత ఉన్నటువంటి మంచి పనుల్లో భాగం ఏదయ్యా అంటే యోగాలో జాయిన్ అవడమే. కాబట్టి యోగా అనేటటువంటి అద్భుతమైంది. అది చక్కగా చెయ్యాలి. చెయ్యకపోతే 2 3 రోజులు అనుకోకుండా చెయ్యకపోతే ఉండేటటువంటి మైనస్ మార్కును కూడా మేము ఆస్వాదిస్తున్నాం. ఆ తర్వాత చేసిన తర్వాత ఈ 2 రోజులు ఎందుకు చేయలేదా అనేటటువంటి భావన కలుగుతుంది. అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో ఒక్కొక్కసారి ఎక్కడెక్కడికో వెళ్ళినప్పుడు అందరిలోనూ అవి చేయడాలు ఆ ప్రదేశాలు సమయం కుదరకపోవచ్చు ఒక్కోసారి. ఏది ఏమైనా సరే అందరికీ కూడా మంచి చేస్తున్నారు మీరు. మీరు సమాజ సేవ చేస్తున్నట్టే లెక్క. నా దృష్టిలో మొట్టమొదటి సమాజ సేవలోకి వస్తుంది ఇది. ప్రతి ఒక్కళ్ళు కూడా
దీన్ని ఉపయోగించుకోవాలని చేస్తున్నాను. నేను కూడా మేడం చెప్పిన దాన్ని బట్టి కాకుండా మామూలుగా మొన్న కూడా అనుకున్నాను. ఆ పిల్లలు చేసేటటువంటిది నాకు కూడా ఒకసారి చూసే అవకాశాన్ని కల్పించుకోవాలని కోరుకుంటూ, ఈ అవకాశాన్ని నాకు ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని అడుగుతూ, మరోసారి మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. అందరి పెద్దలకి నమస్కారం. అందరికీ అభినందనలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్తే. థ్యాంక్ యూ అండి. ధన్యవాదాలు.